2 ద్వారాలు ఉన్నాయి. ఒక ద్వారం చాలా ఇరుకుగా ఉంటుంది, ఇంకొక ద్వారం చాలా వెడల్పుగా ఉంటుంది. ఒక దారి చాలా సంకుచితముగా ఉంటుంది, చాలా ఇరుకుగా ఉంటుంది ఆ మార్గం. దేవుని యొక్క వాక్యంలో ఆ ఇరుకు ద్వారానికి, ఆ ఇరుకు మార్గానికి సంబంధించి చాలా వచనాలు ఉన్నాయి. ఆ ఇరుకు మార్గాన్ని ఏమంటాడో తెలుసా దేవుడు? ఆ ఇరుకు మార్గం రక్షణ మార్గం, ఆ ఇరుకు మార్గం జీవ మార్గం, ఆ ఇరుకు మార్గం నిత్య మార్గం, ఆ ఇరుకు మార్గం సత్య మార్గం, ఆ ఇరుకు మార్గం సమాధాన మార్గం, ఆ ఇరుకు మార్గం శాంతి మార్గం, ఆ ఇరుకు మార్గం విశ్రాంతిని కలిగించే మార్గం, ఆ ఇరుకు మార్గం వెలుగై ఉన్నటువంటి మార్గం, వెలుగుతో నిండి ఉన్నటువంటి మార్గం. ఆ వెడల్పైనటువంటి మార్గం గురించి ఆయన చెప్తాడు, అది పాతాళ మార్గం. దాని పేరేంటి? పాతాళ మార్గం, నాశనానికి పోయే మార్గం, చీకటితో నిండి ఉన్నటువంటి మార్గం.